ఏడుస్తాం. అది విడబడిన వారి యొక్క జీవితాల్లో ఉన్న యొక్క జరగబోయే భవిష్యత్తులో జరగబోయే వాళ్ళ యొక్క స్థితి. అందుకోసం రాయబడిన మాట ప్రభునందు ప్రియమైన సంఘం. మళ్ళీ 30 వచనం చదువుకుందాం. 3:30 వచనం చదువుకుందాం. యోహాను సువార్త. నువ్వు ఆయన హెచ్చించవలసి ఉన్నది, నీవు తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చేవాడు ఎలాంటి వాడంట? యేసయ్య పైనుంచి కిందకు వచ్చాడు, కింద నుంచి పైకి వెళ్ళాడు, మళ్ళీ పైనుంచి కిందకి ఆరోహణము అవరోహణము. కింద నుంచి పైకి వెళ్తాను, ఇప్పుడు మళ్ళీ వస్తాడు. 2 సార్లు వచ్చాడు. మొదటగా యేసయ్య పరలోకని భూమి మీదకి వచ్చి మనిషి కుమారుడుగా వచ్చాడు, రక్షణ ఇచ్చాడు. అంతేనా? చచ్చిపోయి నీ కోసం, అంతేనా? తన్నించుకుని గుర్తించుకుని చచ్చిపోయి తిరిగి లేచాడు. ఏదో ఒకసారి వచ్చాడు, చనిపోయి తిరిగి లేచాడు. మళ్ళీ ఎన్నిసార్లు వస్తాడు? ఇప్పుడు 3 సార్లు వస్తాడా? మళ్ళీ 3 సార్లు అందే వా లేవటం కాదు, లేచిపోయాడు. ఎప్పుడో రావటం కావాలి మనకి. వచ్చేవాడు సరే, మంచిది. ఓకే, చనిపోయి లేచింది అనుకుంటున్నాను, అనుకుంటున్నాము. నేను ఒకట్లే అంత అర్థం కాలేదు. ఓకే అమ్మా, ఏమనుకోము. వచ్చేది రెండోసారి, రెండవ రాకడ. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చాడు యేసు ప్రభువారు. సెకండ్ డే రాకడ, దాన్ని రెండవ రాకడ అంటారు. దాన్ని ఈ రెండవ రాకడలో నిన్ను ఎత్తబడేవారుగా చేస్తాడు యేసయ్య. ఎత్తబడి మధ్యాకాశం అని స్టే చేస్తాం. 7 years, 7 సంవత్సరాలు ఉంటాం. చక్కగా విందట మంచిగా. ఆ తర్వాత జరిగేది ఏంటంటే భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన. ఆ 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ జరుగుతుంది పరలోకంలో. ఆ జడ్జిమెంట్ జరిగిన తర్వాత అందులో పేరున్న వారు యుగయుగాలు కలిగిన వారుగా పరలోకంలో ఉంటున్నాం. దానికోసం ప్రయాసం అంటే మనం తగ్గించుకునే వారికి ఉండిపడిన గాక. తగ్గించుకొని ఉంటాం మంచి, చాలా మంచి. తగ్గించడం ఏంటి? ఎవరు తగ్గించుకోవాలి? ఎవరి బట్టి తగ్గించుకోవాలంటే దేవుని బట్టి తగ్గించుకునే వారికి ఉండాలి. తగ్గించుకుంటే హెచ్చించబడదు, హెచ్చించబడితే తగ్గించబడదు. తగ్గించబడే వారి జీవితంలో ప్రభుత్వం మాట ఏంటి తెలుసా? నేను 1000 ఏళ్ళ పరిపాలనలోనే కానీ, తర్వాత భూమి మీద ఉంటూనే 1000 సంవత్సరాలనే కావచ్చు, నిత్యమైన పరలోకం చేరే వరకు ఉంచాం. అలాగే కలిగిన వారు ఉండాలి. 40 దినాలు తగ్గింపు చాలా మంచిది నీ జీవితంలో. ఒరిగిన వాడు ఎదగబడును గాక. అంతేనా? మనం ఒరగాలి, ఎదగాలి. కాబట్టి ఈరోజు మాట చూడండి, లాస్ట్ మంచి ముగించుకున్నాం. చూడండి, ఎవరైనా సువార్త 14 వచ్చే 14 చూపుకుందాం. 14. నా నామమును మీరు ఏమంటారు? నా నామమును మీరు నన్ను ఏమడిగినను నేను చేతును. హల్లెలూయా. నా నామమును మీరు ఏది అడిగినా నేను చేస్తాను.